నమస్తే అండి. నేను ఈరోజు కీమా ఆదివారం సండే రోజు ఈరోజు కీమా తెప్పించుకున్నాము. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా కీమా ముట్టీల చట్నీ ఇలా చేసి కీమా కర్రీ చేసి వేడివేడి అన్నంలో పిల్లలకు పెట్టాము. చాలా ఇష్టంగా తిన్నారు. కీమా ముట్టీలు, కీమా చట్నీ, కీమా ఉండలు ఇవి చాలా టేస్ట్గా ఉంది. కీమా ఉండల చట్నీ చాలా బాగుంటుంది. ఇలా చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రోజు ఒకటి తిన్నారంటే రోజు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను. నేను కిలోన్నర చికెన్ తెప్పించుకొని ఆ కిలోన్నరలో బోన్స్ ఉంటాయి కాబట్టి ఆ బోన్స్ అన్నీ పక్కకు పెట్టి ఒక అరకిలో కంటే ఎక్కువనే బోన్స్ తీసాను. బోన్స్ కొంచెం, ఈ కీమా కొంచెం కర్రీ చేశాను. మిగతాది మొత్తం ఇలా బాగా కడిగి వాటర్ లేకుండా అంతా కడిగి బోన్స్ పక్కకు తీసి పెట్టుకొని వాటర్ లేకుండా బాగా ఇలా పిండి పక్కకు పెట్టుకున్నాను. సరిపడినంత ఉప్పు, ముప్పావు కిలో అంతా ఉంది. ముప్పావు కంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ కీమా ముట్టీలకు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి ఇదంతా వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, పల్లీలు, ఇది బోన్స్లో కూడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఈ బోన్స్లో కర్రీకి ఇలా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఈ మిక్సీ జార్లో కొన్ని పుట్నాల పప్పుల పొడి చేసుకొని ఈ పెట్టుకున్న ముట్టీలలో కీమాలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీ జార్లో అంతా ఒకటేసారి కాకుండా ఒక 2-3 సార్లు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మేమైతే అప్పుడు రోల్ ఉంటుండే ఆ రోల్లో దంచుతుంటిమి. ఇప్పుడు మిక్సీ జార్లో మెత్తగా అవుతుంది. మిక్సీ జార్లో వేసుకోవాలి. రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చు. ఇలా 2-3 సార్లు చాలా ఉంది కాబట్టి 2 సార్లు వేసుకోవాలి. ఎక్కువ ఒకటేసారి వేస్తే మిక్సీ పాడవుతుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా ఆయిల్ అద్దుకుంటూ మొత్తం ఇలా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా. కీమా ముట్టీలు ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఒకటే రకం కాకుండా ఇలా ఒక వారం చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. కర్రీకి స్టవ్ మీద బాండి పెట్టి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్టు అవన్నీ వేసి ఎర్రగైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న కీమా బోన్స్ కర్రీని మొత్తం వేసి కొన్ని 2-3 టమాటాలు వేసి కలుపుకొని చిన్న మంట మీద స్టవ్ మీద ఈ కర్రీ పెట్టాను. ఇది ఉడుకుతుంది. ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టి ఈ కూర అవుతుంది. ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఈ కీమా ముట్టీలు మొత్తం ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. దోరగా కాల్చుకోవాలి. వేగనివ్వాలి మంచిగా.
అన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఆగి కలపాలి. కొంచెం ఉడికిన తర్వాతనే కలపాలి. అప్పుడే కలిపితే విడిపోతాయి కాబట్టి కొంచెం బాగా ఉడికిన తర్వాత కలుపుకొని దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. లోపల ఉడకాలి కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ చిన్నగా చాలాసేపు ఉడుకుతుంది, చాలాసేపు అవుతుంది. అందుకోసం చాలాసేపు చిన్న మంట మీదనే చాలాసేపు ఉడకనివ్వాలి. ఇలా చాలాసేపు అయిన తర్వాత ఇలా కలపాలి. విడిపోకుండా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి, బాగా ఎగనివ్వాలి. చాలాసేపు పడుతుంది. ఈ కీమా ఉడకకుంటే బాగుండదు కాబట్టి చాలాసేపు ఉడకనిస్తేనే ఈ లోపల ఉడుకుతుంది కీమా. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవన్నీ. పిల్లలు హాస్టల్లో ఉంటే ఇలా కీమా ఉండలు చేసి పెట్టవచ్చు. దీంట్లో చట్నీ చేయొచ్చు. ఇలా పిల్లలకి హాస్టల్లో తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక ముక్క వేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు. వాళ్ళకైతే చాలా ఉపయోగం పడుతుంది. ఈ చట్నీ అయినా ఈ ఉండలైనా చేసి పెట్టవచ్చు పిల్లలకి, చదివే పిల్లలకి. బలం కూడా. మళ్ళీ ఇంకొక వాయి మొత్తం అన్నీ వేసుకొని ఇలానే కలుపుకొని అన్ని ఉండలన్నీ ఇలానే దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీ స్టవ్ మీద పక్కన కర్రీలో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపి మళ్ళీ చిన్న మంట మీదనే స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈ ముట్టిలన్నీ ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ చట్నీకి ఒక 2 నిమ్మకాయలు రసం పిండుకొని పెట్టుకోవాలి పక్కకు చట్నీకి. ఇవన్నీ ముట్టిలు అన్నీ మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేగితే టేస్ట్ వస్తాయి, ఇంకా మంచిగా వేగుతాయి. అన్నీ ఒకటేసారి మంచిగా వేగుతాయి. రెండోసారి అన్నీ కలిపి వేగనివ్వాలి. కొంతసేపు ఆయిల్లో మంచిగా వేగితే ఇది లోపలంతా ఉడికి చాలా బాగుంటుంది. ఈ కర్రీ పక్కన చిన్న మంట మీద వేగుతుంటుంటాయి. ఈ పక్కన కర్రీలో కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో చట్నీ చేసుకోవచ్చు. వేరే ఆయిల్ ఏం పట్టదు. ఆ ఆయిల్లోనే చట్నీ సరిపోతుంది. దీంట్లో అన్నీ చేయకుండా సగం ముట్టిలు తింటారు, సగం చట్నీకి. ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. దోరగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని చల్లారనివ్వాలి. కొంచెంసేపు చల్లారిన తర్వాతనే కారం అన్నీ కలపాలి.
పసుపు వేసి స్టవ్ ఆఫ్ పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కారం గ్లాస్లో సగం గ్లాస్ పోసాను. కారం, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం సాల్ట్, ధనియాల పొడి వేసి కలపాలి. నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కాకుండా కొన్ని వేస్తున్నాను. కొన్ని ఏమో తినడానికి పక్కకు పెట్టుకొని, ఇవి తినడానికి అన్నం పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది చట్నీకి. ఇది వారం రోజులైనా ఉంటుంది, 15 రోజులైనా ఉంటుంది చట్నీ. 15 రోజుల వరకు కూడా ఉండదు. ఇవి మంచిగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి తినేస్తాము, తొందరగా అయిపోతాయి. నిల్వ ఉంటుంది కానీ ఇది బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిన